గుడికి వెళ్తే గ్యాంగ్ రేపు, బంధువులతో కలిసి దైవ దర్శనం కోసం వచ్చిన వివాహిత రాత్రి వేళ బహిర్భూమికి వెళ్ళినప్పుడు 8 మంది లైంగిక దాడి, రాత్రంతా అఘాయిత్యం, వెతుకుతూ వచ్చిన వ్యక్తిపైన దాడి, పోలీసుల అదుపులో 7 పరారీలో యువకుడు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో అమానుష ఘటన. దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై 8 మంది యువకులు మద్యం మత్తులో రాత్రంతా సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మహిళ కోసం వచ్చిన బంధువుపై దాడి చేసి అక్కడే కట్టేశారు. స్పృహ కోల్పోయిన మహిళకు తెల్లవారుజామున మెలకువ రాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ అమానవీయ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్నది. ఇలాంటి కేఫ్లు, బార్ షాపులు, బెల్ట్ షాపులు పెరిగిపోవడం వల్ల ఇలాంటి రేపులు జరుగుతుంటాయి. ఇలా మత్తు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మరణాలు ఎక్కువ ఉంటాయి. మద్యం ఎక్కడెక్కడ ఏరులై పారితే అక్కడ మరణాలు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ జరుగుతుంటాయి. విజ్ఞానం పక్కా పోతుంది, అజ్ఞానం అములుకుంటుంది, దయ్యం పూనినట్టయితుంది, భూతం పూనినట్టయితుంది. అవతలి స్త్రీ అమ్మ, అక్క ఎవరు మనకు అవసరం లేదు, ఆమె మీద అత్యాచారం చేయడం, ఆమెను చంపడం జరుగుతుంది. ఇప్పుడు అదే జరిగింది. నాకు తెలిసి ఇటువంటి యువకులను ఉరిదీయాల, నడి రోడ్డులో ఉరిదీయాల. చూడు, దైవ దర్శనానికి పోయిన ఒక పెళ్ళైన యువతిని 8 మంది రేప్ చేసి ఎక్కడున్నదో ఆమె అని వెతకడానికి పోయినోని మీద కూడా దాడి చేసిందంటే వీళ్ళని అనేది ఒక తల్లే. వీళ్ళింట్లో ఒక అక్కనో, చెల్లెనో, భార్యనో ఎవరో ఒకరు ఉంటారు. మరి వీళ్ళని ఎందుకు ఉపేక్షించాలా ఇటువంటి వాళ్ళను? నిజంగా ఇది దర్యాప్తు చేసి వీళ్ళు ఏం జరిగింది, ఆ వివాహిత మీద నిజంగా 8 మంది లైంగిక దాడి చేస్తే కనుక ఉరిదీసి పడేరు గాడిద కొడుకులను ఒక్కొక్కని. ఇటువంటి వాడు ఉండి కూడా ప్రమాదం, ఇటువంటి వాడు సమాజానికి ప్రమాదం. వాళ్ళని ఉరిదీయవలసిందే. అటువంటి ఎవ్వరిని కూడా క్షమించదు. మహిళల మీద లైంగిక దాడి, మహిళల మీద ఇంత క్రూరమైన అత్యాచారాలకు పాల్పడితే ఎవరినైనా ఉరిదీయవలసిందే. ఇటువంటి వాళ్ళను ఉపేక్షించొద్దు ఇటువంటి వాళ్ళను. ఇది ఊర్కొండపేట శివారులో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం మహబూబ్నగర్ జిల్లా బుత్పూర్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన వివాహిత తన బంధువులతో కలిసి శనివారం సాయంత్రం ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి ఆలయానికి వచ్చింది. దైవ దర్శనం అనంతరం భజనలు చేస్తూ ఉండిపోయారు. రాత్రి వేళ బహిర్భూమికి కోసం ఆలయం వెనుక భాగంలో ఉన్న గుట్ట సమీపంలోకి వివాహిత వెళ్ళింది. మద్యం తాగుతున్న 8 మంది యువకులు వివాహితను అడ్డగించారు. వివాహిత ఎంతకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె బంధువు ఒకరు వెతుక్కుంటూ ఘటనా స్థలానికి వెళ్ళాడు. దీంతో యువకులు అతడిపై దాడి చేసి చేతులు కట్టేసి వివాహితపై రాత్రంతా సామూహిక లైంగిక దాడి పాల్పడినట్టు తెలిసింది. మహిళ స్పృహ కోల్పోగా తెల్లవారుజామున మెలకువ వచ్చింది. బంధువు కట్లను తొలగించి ఊర్కొండ పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన నగలు ఎత్తుకెళ్లారని, తనపై అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదు ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ మహిళ ఆలయంలోని ఉద్యోగి గురించి చెప్పినట్టు సమాచారం. ఉద్యోగి కూడా ఉన్నాడా? ఆ మహిళ ఆలయంలోని ఉద్యోగి గురించి చెప్పినట్టు సమాచారం. పోలీసులు ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకొని విచారించగా లైంగిక దాడిలో పాల్గొన్న మిగతా వారి వివరాలు చెప్పినట్టు తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం వివాహిత బంధువులు పోలీస్ స్టేషన్కు రాగా పోలీసులు పూర్తి వివరాలు సేకరించినట్టు తెలిసింది. 7 అదుపులోకి తీసుకోగా ఒకరు పరీక్షలో ఉన్నారు. అంటే ఇది ఆలయంలో పనిచేసేటోని హస్తం ఇందులో ఉన్నది. మొన్న ప్రవీణ్ గారు చనిపోతే కొందరు మతోన్మాదులు కొన్ని అన్నారు, తనను తాను రక్షించుకోలేని యేసుప్రభు పాస్టర్ని ఎట్లా రక్షిస్తారు అన్నారు. ఇప్పుడు అభయాంజనేయ స్వామి అంటే మనకు ఎంత గొప్ప దైవంగా భావిస్తారో మీరు తెలుసు. మరి అభయాంజనేయ స్వామి ఆలయంలోనే జరిగింది కదా ఈ దుర్ఘటన. దేవుడు ఉరికచ్చి కాపాడాడు ఎవరిని. దైవత్వం అనేది మనం మానసికంగా మనం ఒక ఫిక్స్ అయి ఉంటాం. దేవుడు అనేటోడు ఫిజికల్గా ఎక్కడ ఎవరికి కనబడలే ప్రపంచంలో, ఏ గ్రంథంలో కూడా కనబడలే. కాబట్టి నిందలు వేయకుర్రి పాపం. మరి ఇక్కడ ఈ మహిళ కోసం సీతమ్మను ఎత్తుకపోయిన రావణుని చంపడానికి అభయాంజనేయ స్వామి సీత కోసం వెళ్ళి సీతను తీసుకొని వచ్చిందిగా. మరి ఈ మహిళను ఎందుకు కాపాడలే? అక్కడేమో ప్రవీణ్ పగడాల గారిని చంపితే ఆ క్రిస్టియన్ దేవుడి మీద, క్రిస్టియన్ వాళ్ళ మీద ఇష్టానుసారంగా మతోన్మాదులు పోస్టులు పెడతాను. అక్కడ ఒకరు చంపబడ్డారు,
ఇక్కడ ఒకరు అత్యాచారానికి గురయ్యారు. కాబట్టి ఏ దేవుళ్ళు కూడా అత్యాచారం జరుగుతా అంటే పని కట్టుకొని ఉరికి రారు. దేవుడు అనేది మన మానసికమైన భావన, అది ఫిజికల్ రూపం కాదు. దేవునికి ఫిజికల్ రూపం ఇవ్వలేం. ప్రపంచంలో ఎవడు దేవుని చూసి ఉండడు. అది మన విశ్వాసం, మన నమ్మకం. నువ్వు ఉన్నాడు దేవుడు అంటే ఉంటాడు, నువ్వు లేడు అనుకుంటే ఉండడు. అయ్యో దేవుడు సహకరించు అంటే నీకు అన్ని పరిస్థితుల్లో కలిసి వచ్చి అయితే దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతావు, లేకపోతే దేవుడు లేడు అని నమ్మవు. కాబట్టి దేవుళ్ళ మీద టైంపాస్ చేయకూర్రి మీరు. దేవుళ్ళ మీద నిందలేస్తూ దేవుళ్ళ మీద కామెంట్స్ పెడుతూ టైంపాస్ చేయకూర్రి. ఇట్లాంటి అకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయి సమాజంలో అంటే ఇగో ఇలాంటి షాపులు, బార్ షాపులు, బీర్ షాపులు, కేఫ్లు పెట్టడం వల్ల మనిషి వాడి విచక్షణ కోల్పోతాడు. విచక్షణ కోల్పోవడం వల్ల ఒక మహిళ మీద 8 మంది దుండగులు రేప్ చేసింది. అక్కడ కూడా ప్రవీణ్ పగడాల గారి మీద కూడా మతోన్మాదంతో విచక్షణ కోల్పోయి, ఇక్కడేమో మత్తుకు లోనై, అక్కడ మత ఉన్మాదానికి లోనై ఆయనను చంపిపడేసిండ్రు. ఇక్కడ మత్తుకు లోనై ఒక స్త్రీని రేప్ చేశాను. ఇట్లుంటుంది. కాబట్టి ప్రతిదీ దేవుని చుట్టూ తిప్పి అటు దేవుళ్ళను బదనం చేయడం, ఇటు మనుషుల మీద ప్రేమ లేకుండా ఉన్మాదుల్లాగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు.